సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి మిషన్ నడుస్తుంది ఇక్కడ. 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు. ఇందులో వాస్తవం ఎంత ఉందో చూద్దాం. డిపిఐఐటి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రానికి వచ్చిన ఎఫ్టీఐస్ 0 కూడా రాలేదు. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇండియాలో ఇండస్ట్రీస్ కి మరియు స్టార్ట్అప్ కంపెనీస్ కి సౌకర్యాలు కల్పించి వాళ్ళకి వచ్చి ఎఫ్టీఐస్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని మానిటర్ చేయడం. డిపిఐఐటి లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ 2025 లో రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం యాన్యువల్ ఇయర్ 24-25 కి భారతదేశానికి ఎఫ్డిఐస్ రూపంలో వచ్చిన పెట్టుబడులు 6,50,000 కోట్లు. అందులో దాదాపుగా 1,64,000 కోట్లు తెచ్చుకొని మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంటే కర్ణాటక సెకండ్ ప్లేస్ లో ఉంది. దాదాపుగా 60 కోట్లతో జార్ఖండ్ లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ మధ్యలో ఎక్కడన్నా మన రాష్ట్రం ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రాష్ట్రంలో జరుగుతున్న మరిన్ని విషయాల్ని నిర్భయంగా మాట్లాడుకుందాం. మీరింకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.